అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మత్ ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మైక్ ముచ్చలు తయారుగున్నాయి. చలో చూసేద్దాం పాండ్రి. ఇన్నేళ్ల నా జిందగీలా ఆడోళ్ళు కొత్త బట్టల కోసం, సొమ్ముల కోసం, మేకప్ల కోసం, ఇంకా అంటే పెద్ద పెద్ద ఇండ్లు, కార్లు ఇట్లా లగ్జరీగా బతకనికి ఏడ్చుడు చూసినా గానీ ఫస్ట్ టైం పానీపూరి కోసం ఏడ్చుడు కాదు 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 శోకం పెట్టుకుంటా ధర్నా చేసుడు గీ అక్కనే చూస్తున్నా. ఓషిని బాధపాడుగాను నడి రోడ్డు మీద కూర్చొని ఎక్కిలు రాంగ ఎక్కి ఎక్కి ఏడవబట్టింది కదా. గుజరాత్లో ఉన్న వడోదరలా ఈ అక్కకు ఆకలై పానీపూరి తిందామని పోయిందట. ముందే అడిగిందట 20 రూపాయలకు ఎన్ని ఇస్తావన్నా అని. 6 ఇస్తా అన్నాడట. ప్లేట్లు ఉల్లిగడ్డలు ఇచ్చి ఒకటెనుకొకటి 4 వేసి కథ మీకు అయిపోయిన 20 రూపాయల పానీపూరి అన్నాడట. అంతే ఇక నువ్వు నాకు 2 పానీపూరీలు తక్కువ వేస్తావా అని ఏడ్చుకుంటే నడి రోడ్డు మీద దారి కూస్తుంది. ఎంత చెప్పినా వినకపోయేసరికి పోలీసులే రంగంలోకి దిగిర్రు. ఆయన కూడా అక్క శోకం ఆగలే, ధర్నా విరమించలే. మీరేం చేస్తారో నాకు తెలియదు. నాకు ఆ కడమ 2 పానీపూర్లు అయినా వేపియ్యరు, లేకుంటే ఆడికెళ్ళైన బండినన్నా లేపియ్యరని ఈ షరతు పెట్టిందట. ఓ దిక్కేమో ట్రాఫిక్ జామ్ పెరుగుతూనే ఉంది. సరే అమ్మా నువ్వు అన్నట్టే చేస్తాం, నడు కడమ 2 పానీపూరి లేపిస్తామని పోలీసులు నచ్చజెప్తే అప్పుడు శోకం ఆపి ఆడికెళ్ళి కదిలింది. ఆడోళ్లకు పానీపూరి అంటే ఇష్టమని తెలుసు కానీ మరీ 2 తక్కువ వేసిండని ధర్నాకు దిగే అంత కూడా వెనకాడరని ఇప్పుడే చూస్తున్నాం. ఉండాలమ్మా ఉండాలి, ఇలాంటి వీర మహిళలు, ఇలాంటి పోరాటాలు ఇంకా ఎన్నెన్నో చేయాలి. దండం రదూత మీకు అని కామెంట్లు చేస్తురు సోషల్ మీడియాలో చూసినాక. ఏం ఆడాలో ఏమో తల్లి గిట్లా తయారైతురు. ఒక్కరు చేసి అందరు ఇజ్జత్ తీస్తురుగా. ఈ ట్రంప్ మామకు కంపు పెట్టేదాకా మనసున పడతట్టు లేదు కదా. అరే ఎప్పుడు ఏదో ఒకటి పుల్ల పెడతానే ఉంటాడు, మన ఇండియన్స్తో ఆడుకుంటూనే ఉంటాడు. ఎక్కడ దేడిది మగ్గాడో ఏం పాడో. నేనే కాదు ఇప్పుడు ఎన్నో ఆశల మీద అమెరికా పోయినోళ్ళు పోతున్నోళ్ళు అట్లనే తిడుతుర్రు ట్రంప్ మామను. దేనికంటే ఇప్పుడు చాలా మందికి బయట దేశాలు, మరీ ముఖ్యంగా అమెరికా పోయి కొలువు చేసి అక్కడనే బతుకుదాం, పిల్లలను కూడా అక్కడనే చదివించుకుందామని ఎన్నో కలలు కంటుంటారు కదా. వాళ్ళ కలలల్లో మన్ను కాదు, ఏకంగా కారమే జల్లిండు. మనోళ్ళు ఎవరైతే అమెరికాలో కొలువు చేద్దాం అనుకుంటుర్రో వాళ్ళకి ఇచ్చే H1B వీసా ఫీజును సీదా $1,00,000 అంటే దగ్గర దగ్గర 83 లక్షలు పెంచుతున్నట్లు సంతకం చేసిండు. ఇదివరకు ఈ ఫీజు $215 ఉండే. అసోంటిది ఇంతగానం పెంచేసరికి అమెరికా పోయి కొలువు చేద్దామని కలలు కంటున్న మనోళ్ళంతా తిట్టుకోబట్టిరు. ఆల్రెడీ కొలువు చేస్తున్న వాళ్ళు ఎంబటే అమెరికా రావాలని కంపెనీలు కబుర్లు పంపినాయి. అమెరికాలో H1B వీసాలు ఉన్నోళ్ళ దాంట్లో 71% మన ఈ భారతీయులే ఉన్నారు. ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్, TCS అసొంటి అవిట్లలో పనిచేస్తున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మీరు ఏడున్నా అమెరికా రావాలని పిలుపు వచ్చింది. మరి ఎందుకు ఇట్లా ఉన్నట్టుండి అంటే వాళ్ళ దేశం యువతకు ఉద్యోగ అవకాశాలు పెంచాలనే మనల్ని గిట్లా నడమిట్లా ఆగం చేస్తుండు. మన దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలనే ట్రంప్ గిట్లా చేసిండని పెద్ద పెద్దోళ్ళు అంటారు. కానీ ఇది ఉల్టా అమెరికాకే పెద్ద దెబ్బ పడుతుంది. మీరు ఫీజు పెంచితే అమెరికా పోయేటోళ్ళు తక్కువ అవుతారు. అట్లా మా మాతృదేశానికి సేవలు అందించే మార్గం మా యువతకే దక్కుతుంది కదా. దానికి మేమేం రంది పడాల్సిన అక్కర్నే లేదని సంతోషపడుతురు. చూద్దాం ఇక ఇది ఎడికి దారితీస్తుందో. సర్కారు ఎవల చేతులున్నా అధికార కుర్చీలో ఎవరు కూర్చున్నా మెయింటెనెన్స్ అనేది సమానంగా చేయాలి. అది అధికార కార్యాలయాలైనా ప్రతిపక్ష కార్యాలయాలైనా. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఈ చక్కదనాల మెయింటెనెన్స్ చూసి. వారే వా ఏమన్నా మెయింటెనెన్సా, ఇంత నీటుగా కళ్ళు చెక్కు చెదిరే లెక్క ఏడనన్న చూసినామా. థూ చెర్రంతనైనా ఉండాలి. ఎంత ప్రతిపక్ష పార్టీ అయితే మరి ఇంత ఘోరంగా పెచ్చులూసి అధ్వానంగా మారేదాకా చూస్తారా. షీ. ప్రతిపక్ష పార్టీ BRSLP కార్యాలయం ఇది. ఇప్పుడే కాదు పోయిన ఏడాది సంధి R&B అధికారులకు చెప్పినా కూడా చెవిన పెట్టకనే ఈ పరిస్థితి వచ్చిందంటారు సిబ్బంది. నయమైందట ఊసి వాడేటప్పుడు ఎవరు లేరు, ఏ దెబ్బలు దాకలే, ఎటువంటి అపాయం కాలే. మరి ఇంత ఘోరంగా ఉంటారా అనుల్లా. ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలను కనీసం మెయింటైన్ కూడా చేయకపోతే వాళ్ళదేం పోయింది, అలా పనిచేసే సిబ్బంది పానాలే కదా అపాయము. జర ఇది చూసి అయినా సర్కార్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు బుద్ధి తెచ్చుకుంటే బాగుండు అని తిడుతుర్రు BRS కార్యకర్తలు. అట్లనే ఈ ఘనకార్యం చూస్తున్న పబ్లిక్. చూసిరానిలా నేను పట్టుకొచ్చి ముచ్చట్లు ఎట్లనే ఇంకిని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీవీ ముచ్చట్లు.